ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలందరికీ, సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున శుభాలు తెలియజేయుచున్నాము. పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాల ఆత్మీయ వాక్యములో భాగంగా మనము ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభువుని మహిమపరుచుకుందాము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాము. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. మరొక మారి చదువుకుందాము. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు తెలియజేస్తున్నట్లుగా ఆయన మనలను ప్రేమించువాడు కనుకనే మన ప్రాణములను నాశనమను గోతి నుండి విడిపించి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా తన వీపు వెనక తట్టు మన పాపములన్నీ ఆయన పారవేసెను అని మనం గ్రహించాలి. ఆయన ప్రేమ చేత మిక్కుటమైన ఆయాసము కూడా మనకు నెమ్మదిని కలిగిస్తుందని దైవజనుడు తెలియజేస్తున్నాడు. ఎంత గొప్పగా పరలోకపు తండ్రి వారు దైవజనుడి ద్వారా మనతో మాట్లాడుచున్నారో మనం గమనించాలి. ఎవ్వరూ మనలను ప్రేమించుటలేరు, ఆప్యాయత అనురాగాలను పంచుటలేరు అని నీవు బాధపడుచున్నావా? జీవితాంతము నీకు తోడుగా నీడగా ఉంటానని నీకు ప్రమాణం చేసిన నీ భార్య లేదా భర్త నీకు దూరమయ్యారా? మా ప్రేమ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అని చెప్పిన నీ బంధువులు, మిత్రులు నేడు నిన్ను దూరం పెడుతున్నారా? ఎంతోమంది నిన్ను అవమానపరుస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుచున్నారా? అయితే గమనించు ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుని ప్రేమ చాలా గొప్పది. లోకమంతా నిన్ను పడగొట్టాలని చూస్తూ ఉంటే ప్రభు ఒక్కరే మనలను నిలబెట్టాలని చూస్తున్నాడు. యోసేపును తన సొంత అన్నలే గుంటలో పడవేశారు, వ్యాపారులకు అమ్మివేశారు. ఎంత చెడు చేయాలో అంత చెడును మహా దుర్మార్గంగా చేయడం మనం గమనిస్తున్నాము. ఒంటరితనంతో ఎంతో నరకం అనుభవించాడు యోసేపు. కానీ దేవుడు యోసేపును లేపి నిలిపిన విధానము చాలా గొప్పది కదా. పరలోకపు తండ్రి అయిన యెహోవా వారు మనలను ప్రేమిస్తున్నానని పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలలో అనేక మార్లు ఆయన మనలకు బయలుపరిచి ఉండగా, ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడని అనేక చారిత్రక ఆధారాలను కూడా పరిశుద్ధ గ్రంథంలోనూ నేటి చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా ఆయన మన ముందు ఉంచడం మనం గమనించాలి. మరి అంత శోధనలోనూ, వేదనలోనూ, నరకంలోనూ యోసేపు దేవుణ్ణి వదలలేదు, నిందించలేదు. ఒకనాడు గుంటలో వేయబడిన యోసేపు కొండంతగా హెచ్చించబడ్డాడు. ఐగుప్తు సింహాసనం పైన యోసేపును దేవుడు కూర్చోబెట్టడం కూడా మనం గమనించాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అంత మాత్రమే కాకుండా ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడియందు విశ్వాసము ఉంచువానికి నిత్య జీవమును అనుగ్రహిస్తానని ఆయన తెలియజేయడం మనం గమనించాలి. మనలో ఏ ఒక్కరము కూడా నిత్య జీవమునకు వారసులము అవ్వలేము. ఎందుచేత అనగా మనం అందరము పాపపు స్వభావంతో నింపబడి ఉన్నాము. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారని పరిశుద్ధ గ్రంథము నిర్మోహమాటంగా సెలవివ్వటం మనం గమనించాలి. అయితే దేవుడు తన ప్రేమ చేత, తన సంకల్పం ద్వారా, తన చిత్తము చొప్పున మనలను ప్రేమించి నాశనకరమైన గోతిలో నుండి ప్రభువువారు మనల్ని లేవనెత్తాడు అని మనము తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏ గోతిలో పడిపోయాము? ఏ పాపపు లోయలో, అంధకార ప్రపంచంలో మనం మునిగిపోయి ఉన్నాము? దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు, ఒకప్పుడు నేను జిగటగల ఊబిలో, నాశనకరమైన గోతిలో పడి ఉండగా పరలోకపు తండ్రి తన బాహుబలము చేత, తన ప్రేమ చొప్పున నన్ను లేవనెత్తడమే కాకుండా నా యొక్క అడుగులు బండ మీద స్థిరపరిచి నిలిపినాడు అని 40వ కీర్తనలో సాక్షాత్తు దావీదు గారు ఈ విధంగా పలకడం మనం గమనించాలి. నిన్ను, నన్ను, మనలను నిలబెట్టువాడు, స్థిరపరచువాడు ఆయన అని మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డ,
నీవు ఏ గోతిలో పడినను, ఏ పాపపు బంధకాలలో చిక్కుకున్నను ఒక్కసారి ఆ పరలోకపు తండ్రి వైపు నీవు చూడు. ఆయన శరణు నీవు కోరుకో. నీ ప్రతి పాపపు బంధకాన్ని త్రెంచివేయువాడు మన పరలోకపు తండ్రివారు. మనుష్యులు మనల్ని పడగొడతారు, కానీ దేవుడు మనల్ని నిలబెట్టువాడు, మనల్ని ప్రేమించువాడు, మనల్ని హెచ్చించువాడు మన ప్రభువారు. తన మహిమైశ్వర్యము చొప్పున ఆయన మనల్ని ప్రేమించువాడు అని మనం తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ చేత నాశనకరమైన గోతి నుండి ఆయన మనల్ని బయటకు తీసుకువచ్చాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడో మనం గ్రహించాలి. అంత మాత్రమే కాకుండా ఆయన ఉన్నతమైన మేలులను, ఆయన గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకునేలా మనలను పాత్రదారులుగా చేయటం కూడా మనం గమనించాలి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పాపం అనే గోతి నుండి ఆయన మనల్ని లేవనెత్తువాడు, శ్రమ అనే గోతి నుండి ఆయన మనల్ని లేవనెత్తువాడు అని మనం గ్రహించి ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానించుకొని మనం ఆయనను మహిమపరుచుకొని కనపరుచుకుందాము. ప్రార్థన. ఈ ప్రార్థనలో మనమందరం మన కుటుంబ సభ్యులతో కలిసి పాలుపంపులు పొందుకొని ప్రభువుని మహిమపరుచుకుందాము. పరలోకమునందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడ, జీవాధిపతి. అవును తండ్రి, మరి మీ ప్రేమలో మిక్కుటమైన ఆయాసము కూడా మాకు నెమ్మది కలుగుట కారణమవుతుంది తండ్రి. మరి మీ ప్రేమ చేత మా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించినారు తండ్రి. నీ వీపు వెనక తట్టు మా పాపములను అన్నింటినీ నీవు పారవేశావు తండ్రి. మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. కరుణించు తండ్రి, కటాక్షించు తండ్రి. మాలో అవిధేయతలను, మాలో ఉన్నటువంటి ఇంకా పాపపు స్వభావాలను కొట్టివేయండి ప్రభువా. మీ యొక్క సన్మార్గంలో నడుచుటకు కావలసిన సకల శక్తి సామర్థ్యాలను మాకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో ప్రభువా, మరి యెషయా గ్రంథం ద్వారా, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని చేరినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మరి ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందుకొనుచున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దర్శించండి తండ్రి. వారి యొక్క సకల అవసరతలు మీ కృపలో తీర్చండి ప్రభువా. మీరు మీ ప్రేమ చేత రక్షించువారు కనుకనే మరి మేము ఈ రోజు అంతటిలో మీ కృపలో భద్రపరచబడి మరి ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయ వాక్యాన్ని ధ్యానించుకొని మేము మిమ్మల్ని మహిమపరుచుకొని ఘనపరుచుకునే వారిలో ఉన్నాము తండ్రి. సజీవుల లెక్కలో ఉండగలిగాం తండ్రి. మీరు మీ ప్రేమ చేత మీ చిత్తము చొప్పున మమ్మల్ని రక్షించుకుని మమ్మల్ని కాపాడుచున్నారు కనుకనే, మా పాపములు క్షమించి ఉన్నారు కనుకనే మేము సజీవుల లెక్కలో ఉండగలిగాము తండ్రి. ఇదిగో ప్రభువా, మమ్మల్ని ఈ విధముగా రక్షించి లేవనెత్తి కాపాడుచున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడ, జీవాధిపతి, మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు తండ్రి. పరిశుద్ధుడా, పరమ పవిత్రుడా, మరి మాలో మా ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందుచున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని దర్శించండి ప్రభువా. మాలో ఎవరెవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ మీ కృపలో తీరుటకు సహాయం చేయండి తండ్రి. మాలో ఎవరెవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు, రోగాలతో సతమతమవుతున్నారో ప్రతి బిడ్డని స్వస్థపరచండి తండ్రి. కల్వరి సిల్వలో మీరు కార్చిన రక్తం చేత వారిని నిలబెట్టండి ప్రభువా. అదేవిధంగా ఆర్థికపరమైన రుణ బాధలతో చిక్కుకున్న వారిని లేవనెత్తండి ప్రభువా. సమృద్ధిలోనికి నడిపించండి ప్రభువా. వ్యాపారాల్లో నష్టాలతో ఉన్న వారిని, చేతి పనులు లేక బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి, సమృద్ధిలోకి నడిపించండి తండ్రి. మీకు మహిమకరంగా మా జీవితాలు కొనసాగుటకు సహాయం చేసి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగు నింపి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకోనమని యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.